వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 విశాఖలో న్యాయ కళాశాల స్టూడెంట్స్ 1987 నుంచి 92 బ్యాచ్ ఎన్విపి న్యాయ విద్యా పరిషత్ లా కాలేజ్ మొదలుపడవద్ద అయితే ఉంది. అయితే వాళ్ళంతా రీయూనియన్ హార్ట్ఫుల్ రీయూనియన్ ఫంక్షన్ అయితే ఏర్పరచుకున్నారు. అయితే ప్రధానంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంతా ఒకే స్టేజ్ మీద కలడం అంతా మేమంతా చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రధానంగా మేము ఇలా కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అంతా కలిసి చదువుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాం, ఒక్కొక్క ప్రొఫెషనల్ అయితే ఉన్నాం అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. మనతో పాటు ఈ అభ్యర్థులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? అందరూ చాలా రోజుల తర్వాత మీరు ఇలా కలుసుకోవడం ఏ విధంగా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. మేము నా పేరు జీవన్ రెడ్డి. నేను సిద్దిపేట జిల్లా ప్రిన్సిపల్ కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి చాలా రోజుల తర్వాత అంటే 10 years తర్వాత మళ్ళీ రీయూనియన్ అయిపోయి మేము అలుమిని పెట్టుకున్నాము. చాలా సంతోషము. చాలామంది మా లా చేసిన క్లాస్మేట్స్ అందరినీ ఒక్కొక్క రంగాల్లో అందరూ చాలా గొప్ప గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మా క్లాస్మేట్స్ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. సార్ చెప్పండి, అంతా ఒకే దాటి మీద అందరూ కలిసి చదువుకొని ఇప్పుడు ఒక మంచి ప్రొఫెషనల్ అయితే ఉన్నారు. అంతా ఆ పాత మధురాలని నెవరు వేసుకుంటూ ఒక స్టేజ్ మీద అయితే కలిసారు. ఎలా ఉంది ఇప్పుడు? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. మా రీయూనియన్తో పాటు మా టీచర్స్ని కూడా మేము అందరం గుర్తు చేసుకుంటున్నాం. మాది ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ విద్యా పరిషత్ కాలేజీ ఎంత మంచి ప్రొఫెసర్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ అస్సాం వైస్ ఛాన్సలర్ మా ప్రొఫెసర్, అలాగే కేశవరావు గారు సబ్బవరం నేషనల్ యూనివర్సిటీ ఆయన కూడా మా ప్రొఫెసరే. పాండిచేరి నేషనల్ లా యూనివర్సిటీ అంబికా కుమారి గారు, షీఈ్ ఆల్సో అవర్ టీచర్. టీచర్సే కాదు, ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలామంది వాళ్ళ ప్రొఫెషనల్స్ ఎక్సెల్ అయ్యారు. కొంతమంది జడ్జెస్ ఉన్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు, అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్స్ ఉన్నారు, అండ్ సక్సెస్ఫుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, లీడింగ్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ మేము చాలా సంవత్సరాల తర్వాత రీయూనియన్, ఇది ఆల్మోస్ట్ ఇది సెకండ్ రీయూనియన్ ఇది. సో మాకంతా చాలా ఆనందంగా ఉందండి. సార్ అంతా ఒక దాటి మీద కలిసి చదువుకున్నారు. ఈ స్టేజ్కి వెళ్తారని చెప్పి ఎవరు ఊహించరు. అలాంటిది ఆ స్టేజ్కి వెళ్ళి మీరంతా ఇప్పుడు ఒకే దాటి మీద ఒక రోజు కలుసుకోవడం ఎలా ఉంది? మీ అందరినీ కలుసుకోవడం ఇది మాకు దేవుని కృప అండి. దాంతోపాటు మాకు చాలా ఆనందంగా ఉంది కలుసుకోవడం అనేది. మా టీచర్స్ బ్లెస్సింగ్స్, దేవుని కృప మా అందరికీ. తర్వాత వీళ్ళందరూ ఒకేసారి ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఎప్పుడు 25-30 years అయిన తర్వాత కూడా అందరూ రెగ్యులర్గా టచ్లో ఉంటుంటారు. సో ప్రొఫెషన్ వైజ్ కానీ, నాలెడ్జ్ వైజ్ షేరింగ్ వైజ్ కానీ. సో మాకైతే ఎప్పుడు ఆనందంగా ఉందండి. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? నేను ఐఏఎస్ ఆఫీసర్ అండి. అరుణాచల్ గవర్నమెంట్లో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను. అదే అయితే మనతో పాటు చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఉన్నారు వీళ్ళతో పాటు. నిజంగా వీళ్ళు చాలా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి తను విజయం సాధించారు కూటమి ప్రభుత్వంలో. అలాగే వీళ్ళందరూ ఒకే దాటి మీద కలిసి మనతో పాటు రాజుగారు కూడా వీళ్ళతో పాటు ఉన్నారు. రాజుగారు చెప్పండి, ఏం చెప్తారు మీరు? నిజంగా మీ క్లాస్మేట్స్ అనుకోవాలి ఒకంతా, ఎలా చెప్పుకోవచ్చు? 1987 నుంచి 1992 వరకు 5 years కోర్సు లా చదివి అందరం కూడా ఎవరి జీవితంలో ఎవరు వృత్తి దీంట్లో ఉన్న అందరం కూడా ఒకసారి ఇక్కడ కలిసి ఆ రోజు చదువుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ మెమరీస్ అన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం అన్నది ఒక ఆనందదాయకం. అందరం కలడం అన్నది ఇది 3rd time ఇది కలడం. ఇక మీదట కూడా రెగ్యులర్గా కలాలన్నది అందరి అభిప్రాయం. అందరూ బాగుండాలని అందరం కలడం అన్న ఒక ఆనందం అని చెప్పి తెలియజేస్తాం. సార్ అంటే ఎమ్మెల్యేగా ఉంటూ నిజంగా లా అనేది నిజంగా ఒక సొసైటీని బాగుపరిచే ఒక మంచి ప్రొఫెషన్ అది. ఆ ప్రొఫెషన్లో మీ తోటి ఫ్రెండ్స్ని క్లాస్మేట్స్ కలుసుకోవడం ఏ విధంగా ఉంది? మా క్లాస్మేట్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్ లా ప్రొఫెషనల్స్గా ఉన్నారు. కొంతమంది ఏమని చెప్పేసి జగన్ మా సోదరుడు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉండి ఐఏఎస్ ఆఫీసర్గా అరుణాచల్ ప్రదేశ్లో వర్క్ చేస్తున్నారు. అలాగే జీవన్ రెడ్డి గారు కానీ ఇంకా అందరూ కూడా లీగల్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఇతరత్ర మనకి ఉన్నటువంటి జీవితంలో ఒక కోర్సు చదివిన తర్వాత మనం జీవితంలో మనం వేసి తీసుకుంటాం. అలాగే ఒక్కొక్క వేలోనేమని రంగంలో సక్సెస్ఫుల్గా వారు అందరూ ఉన్నారు. అందరం కూడా ఒకసారి అందరం కలడం ఆనందంగా ఉన్నదండి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. నిజంగా ఇది చాలా ఆనందదాయకంగా అయితే ఉంది. అయితే ప్రధానంగా మేమంతా 10 సంవత్సరాల తర్వాత ఒకే స్టేజ్ మీద ఒక దగ్గర ఈ రీయూనియన్ పెట్టుకొని మాట్లాడడం, నిజంగా కలడం అనేది చాలా ఆనందదాయకం ఉందని అంటున్నారు. అయితే ప్రధానంగా మనతో పాటు కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏ విధంగా ఉంది ఇలాగా 10 సంవత్సరాల తర్వాత మీ అందరినీ కలుసుకోవడం? ఏం చెప్తారు మీరు? చాలా ఆనందంగా ఉందండి.
అంతమంది చదువుకున్నాం ఆ రోజుల్లో మాకు ఏమీ తెలియదండి. అంటే ఏదో చదువుకోవడం, కాలేజీకి రావడం, చదువుకోవడం చేసేమే తప్ప ఎవరు ఎలా సెటిల్ అవుతారన్నది తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎలా సెటిల్ అయ్యారో అని చూసిన తర్వాత అంటే చాలా ఆనందంగా ఉందండి. ఒకళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, ఒకళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, కొందరు జడ్జెస్ అయ్యారు, కొందరు మంచి లీగల్ ప్రొఫెషన్లో సెటిల్ అయ్యారు. వివిధ రంగాల్లో అందరూ ఉన్నారండి. సో చాలా హ్యాపీగా ఉందండి మా బ్యాచ్. అంటే 5 years వైజాగ్లో, ఆంధ్రాలో 5 years లా రావడం, మాది ఫస్ట్ బ్యాచ్ అవ్వడం, అది కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే మేము ముందు ఇలా గెట్ టుగెదర్లు పెట్టుకొని కలిసి ఉండి మా వంతు తరపున సొసైటీకి ఏమైనా హెల్ప్ చేయగలిగితే మేము చేసే సహాయం కూడా చేయడానికి మా వాళ్ళందరూ రెడీగా కూడా ఉంటారని మేము అందరూ ఆశిస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన మా క్లాస్మేట్ రామ్మోహన్ అనగా, మూర్తి అనగా, పార్టిసిపేషన్కి వచ్చినటువంటి వాళ్ళ వాల్యుబుల్ టైంను కూడా వాళ్ళు మా కోసం స్పెండ్ చేసి వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ముందు జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ టీవీ వాళ్ళకి, మీ మీడియాకి అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రధానంగా రోజంతా చాలా బిజీ లైఫ్తో, ఈ ప్రొఫెషన్ బిజీతో పాటు మహిళలు నిజంగా వీళ్ళు కూడా రావడం చాలా ఆనందదాయకంగా ఉందంటున్నారు. మనతో పాటు మరో మహిళ అయితే ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు మీరు? మేము ఛానల్ తర్వాత కలుసుకోవడం జరిగింది. ముందు ఒకసారి అయింది, ఇది సెకండ్ టైం అండి కలుసుకోవడం. అందరూ చాలా ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళందరూ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. మేము కూడా, నేను అడ్వకేట్గా చేస్తున్నాను, మా హస్బెండ్ కూడా అడ్వకేట్గా చేస్తున్నాం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. తర్వాత మేమందరం మా రీయూనియన్ చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. ఇది ప్రధానంగా 1987 నుంచి 92 వరకు అయితే ఈ న్యాయ విద్యా పరిషత్ కళాశాలలో అయితే ఈ లా అభ్యసించి నిజంగా ఇప్పుడు ఒక మంచి ప్రొఫెషన్స్లో ఉన్నారు. ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉన్నారు. మేమంతా ప్రొఫెషన్లో ఉన్న దైనందిన జీవితంలో చాలా బిజీగా ఉన్నా మేము ఈరోజు ఒకరోజు కలుసుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. మేమంతా ఒకే స్టేజ్ మీద కలుసుకొని మా యోగక్షేమాలు అన్నీ పంచుకోవడం నిజంగా మాకు చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి రీయూనియన్లు మళ్ళీ కలుసుకుంటాం. ఇది రెండోసారి కలుసుకోవడం, ఇంకా రానున్న రోజుల్లో అనేక సార్లు కలుసుకొని మేమంతా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.